నిమ్మకాయలు ఉడుకుతున్నాయో పండు మిరపకాయలు ఎదురు చూస్తున్నాయి. ఏం చేస్తుంది? నిమ్మకాయను పండు మిర్చి వేసి తొక్కి పచ్చడి పెడితే ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్. అసలు అన్నం కలుపుకొని తింటుంటే నిజంగా నాకు స్వర్గం ఇక్కడే ఉందనిపించిందండి, ఎక్కడా లేదు. అంత టేస్టీ రెసిపీ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్ మీరు కలుపుకోవటానికి. జస్ట్ 10 నిమిషాల్లో మీరు 3/4 కిలో పచ్చడి చేయొచ్చు, జస్ట్ 1/2 kg మెటీరియల్ తోటి. ఎలా? ఇలా ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దంచిన వెల్లుల్లి, మరింత కొద్దిగా ఇంగువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. వాటర్ మరగనిచ్చి దాంట్లో ఏంటంటే నిమ్మకాయలు గంటలు పెట్టి ఒక 5 నిమ్మకాయలు అందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచేసి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. నిమ్మకాయలు బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, అందులో కొంచెం చింతపండు నానబెట్టేసి పక్కకు పెట్టుకుందాం. ఇంకా పండు మిర్చికి వస్తేనేమో దాన్ని ముక్కలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసేసి మన చింతపండు నానబెట్టాం కదా దాంతో కలిపి గ్రైండ్ చేసి మళ్ళీ తీసుకుందాం. సో ఫైనల్ గా ఏంటంటే అన్ని కలపడానికి ముందు తాలింపు వేసేసాను గిన్నెలో, ఆ తర్వాత నిమ్మకాయ ముక్కలు, పండు మిర్చి పేస్ట్, ఆవపిండి, జీలకర్ర పిండి, వెల్లుల్లి అన్ని వేసి బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని సీసాలో భద్రపరచుకొని 3 రోజుల పాటు అటు ఇటు తిప్పుకొని 4వ రోజు నుంచి తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతేనండి, అయిపోయింది. మొత్తం అన్ని క్వాంటిటీస్ డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా చూడాలనిపిస్తే కనుక పచ్చళ్ళు పెట్టేటప్పుడు పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్సెట్రా అన్నీ కూడా కైలాస్ కిచెన్లో ఫుల్ వీడియో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి.